కైకలూరు నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో ఆదివారం కైకలూరులోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ఆవరణలో సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్, ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ డెవలప్మెంట్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్పర్సన్ కమ్మరి పార్వతమ్మ, ఆత్మీయ అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్, విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు మరియు వివిధ గ్రామాల ప్రతినిధులు హాజరయ్యారు. సమావేశంలో విశ్వబ్రాహ్మణ పంచవృత్తులకు చెందిన వడ్రంగి, కమ్మరి తదితర గ్రామీణ వృత్తి కళాకారుల ఆర్థికాభివృద్ధి, ఆధునీకరణ మరియు ఉపాధి అవకాశాల పెంపుపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా కైకలూరు నియోజకవర్గ పరిధిలో రూరల్ ఆర్టిజన్స్ క్లస్టర్ ఏర్పాటుకు సంబంధించి లోగోను ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, చైర్మన్ కమ్మరి పార్వతమ్మ ఆవిష్కరించారు. కామన్ ఫెసిలిటీ సెంటర్ స్థాపనకు సంబంధించి ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ కు సంఘ అధ్యక్షులు తుపాకుల సోమాచార్యులు, సంఘ ఏలూరు జిల్లా విశ్వబ్రాహ్మణ కన్వీనర్ శివకేశ్వరరావు వినతి పత్రం అందజేశారు. వినతి పత్రంలో గ్రామీణ వృత్తి కళాకారులు ప్రస్తుతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, యంత్రాధారిత ఉత్పత్తుల పోటీ కారణంగా ఎదుర్కొంటున్న సవాళ్లను వివరించారు. సంప్రదాయ వృత్తులను ఆధునిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయడం ద్వారా ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు యువతను వృత్తుల వైపు ఆకర్షించవచ్చునని తెలిపారు. ప్రతిపాదిత రూరల్ ఆర్టిజన్స్ క్లస్టర్ ద్వారా సుమారు 20 మందికి ప్రత్యక్షంగా, 200 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించబడతాయని, గృహ నిర్మాణం, ఫర్నిచర్, మెటల్ ఫ్యాబ్రికేషన్ మరియు ఇతర ఆధునిక ఉత్పత్తుల తయారీకి అవసరమైన యంత్రాలు, శిక్షణ మరియు మార్కెటింగ్ సదుపాయాలు ఒకే వేదికపైకి అందుబాటులోకి వస్తాయని వివరించారు. అందువల్ల ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఇండస్ట్రియల్ పార్క్ లో క్లస్టర్ స్థాపనకు 1 ఎకరం స్థలాన్ని కేటాయించి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల పథకాల ద్వారా అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యేను కోరారు. ఎమ్మెల్యే కామినేని మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి ప్రభుత్వ పరంగా అందవలసిన సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతి మాట్లాడుతూ జూలై నుండి ప్రభుత్వ ఆదరణ పథకం అమలు చేయనుందని తెలిపారు. వ్యక్తిగతంగా, సామూహికంగా అభివృద్ధి చేసేందుకు 10 లక్షల వరకు సహాయం అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మోడేపల్లి నాగు, ఎంపీపీ అడవి వెంకట కృష్ణమోహన్, ఏఎంసీ చైర్మన్ పెన్మస్ త్రినాథరాజు, టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ బొమ్మనబోయిన విజయలక్ష్మి, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పోల రామచంద్రరావు, మండల పరిషత్ ఉపాధ్యక్షులు మంగినేని రామకృష్ణ, బీసీ నాయకులు బూరుబోయిన శ్రీనివాస్, గంగినేని ప్రసాద్, ఏఎంసీ చైర్మన్ సమయం యేసుబాబు, బీఎంఎస్ నాయకులు యానాల బస్వయ్య, పశ్చిమ గోదావరి జిల్లా స్వర్ణకార సంఘ అధ్యక్షులు పట్నాల శేషగిరిరావు, పశ్చిమ గోదావరి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షులు నక్కా చైతన్య శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా మాజీ అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి సత్యనారాయణ, జనసేన నాయకులు నల్లగొప్పుల చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు. పేద విశ్వబ్రాహ్మణులకు, వృద్ధులకు సంఘం ద్వారా పెన్షన్, బియ్యం పంపిణీ చేశారు. విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు, వివిధ గ్రామాల ప్రతినిధులు, వృత్తి కళాకారులు మరియు పెద్ద సంఖ్యలో సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఎవరి కాళ్ళు అలా చేస్తే సమాజంలో కొన్ని కలిసి వచ్చి పైకి వెళ్తా ఉంటారు. కొందరు చెరువులని, వ్యవసాయాలని ఆర్థికంగా పిల్లలు బాగా చదువుతున్నారు, అమెరికాకి ఆర్థిక సంపాదించుకున్నారు. సమాజంలో కొంత ఆదుకోవాలి. తప్పకుండా మీరు చేస్తుంది అందరికీ ఆదర్శం. దీన్ని అందరూ ఆదర్శంగా చేసుకుని తప్పకుండా ఏ కులంలో ఉన్నాడో ఆ కులం చేయాలి. తప్పకుండా మీకు ఎప్పుడు నేను అండగా ఉంటాను. తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు మీరు ఇంకా ఎలా చేయాలి, ఇంకొక లెవెల్ ఇప్పటికే చేస్తూనే 10 కార్యక్రమాలు ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్దాం. తప్పకుండా మీకంటూ ఒక ప్రత్యేకమైన కార్పొరేషన్ క్రియేట్ చేసి ఒక చైర్మన్ గారు కూడా ఇచ్చారు. అలాగే ఉంటారు. ఎందుకంటే ప్రభుత్వం అంటే 100 పనులు ఉంటాయి. సంక్షేమం ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది. మన సంగతి ఎవరు చూస్తారంటే ఈ కార్పొరేషన్ సుమారుగా 300 కుటుంబాలు ఈ వృత్తుల మీద ఆధారపడిన వారికి ఆధునికమైనటువంటి టెక్నాలజీ మేము ఈ క్లస్టర్ ప్రోగ్రామ్ ముందు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మీ ద్వారా మాకు తప్పకుండా ఇప్పుడు ఒకటి ఇక్కడ 14,80,00,000తో ఒక ఎంఎస్ఎంఈ పార్కు మొన్నే శంకుస్థాపన చేశారు. దానికి ఒక 26,000 అడుగులు చదువుపడుగులు బిల్డింగ్ వస్తుంది. దాని పక్కన దాంట్లో మన స్కిల్ డెవలప్మెంట్, మన ఏమైనా చేయదలుచుకుంటే మన ప్రావీణ్యం ఉండే చేస్తానికి ఏం చేయాలో చూసి ఒకసారి మీ సంఘ సభ్యులు నా దగ్గరికి వస్తే ఉన్న విధి విధానాలన్నీ మాట్లాడేద్దాం. అలాగే త్వరలోనే ఒక బీసీ భవన్ అని ఒక ₹1 కోటి పైన బీసీ భవన్ అందులో మనకున్న
ఎంపీలు అందరూ అది బాకా సత్యనారాయణ గారు, అలాగే పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు, అలాగే జిల్లా మసాలాలు అందరూ ఇస్తామని మానిస్ చేశారు. దానికి కూడా త్వరలో శంకుస్థాపన చేశారు. దాంట్లో కూడా మనకంటూ ఒక అన్ని కలిపి అందరికైనా ఎవరి రూమ్ మనకు ఉంటుంది. మనకు రూమ్ ఉంటుంది, మన ఆర్గనైజేషన్ అవన్నీ మాట్లాడుకోవడానికి ఉంటుంది. వృత్తిపరంగా చేసేది ఎంఎస్ఎంఈ పార్టీలో ఎలా చేద్దామని ఆలోచించి చేద్దామని తెలియజేస్తూ మీ అందరూ చేస్తారు.